16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 2-3 వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతడు లుస్త్రాలోను ఇకోనియలోనున్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని. ఓకే, ఇక్కడ చూడండి, అపోస్తలు కోరినప్పుడు అపోస్తలలో ఆయన అపోస్తల పరిచర్యలో తిమోతి అనే అంశం మీద మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తలు మరి పౌలు గారు, శీల, వీళ్ళు రెండవ సువార్త దండయాత్రలు ఉన్నారండి. ఇక రెండోసారి ప్రారంభం చేశారు. మొదటిసారి నమ్ముకున్నాడు, రెండోసారికి వచ్చేసరికి బాగా ఆత్మీయంగా ఎదిగాడండి. సేవకు పనికొచ్చేటువంటి వాడు అయిపోయినాడు అన్నమాట. అందుకే పౌలు తిమోతిని కోరుకున్నాడు, తనతో కూడా రావాలా అని కోరుకున్నాడు. మరి కోరుకున్నప్పుడు తిమోతి అంత సులభంగా వెళ్ళాడంటే మామూలుగా అనాలోచనగా అజ్ఞానంగా వెళ్ళలే. తిమోతి పౌలు ద్వారా ఖచ్చితమైనటువంటి విషయాలు, రూఢి అన్నటువంటి విషయాలు గ్రహించినాడు. మాత్రమే కాదు, పౌలు పిలుస్తున్నప్పుడు మామూలుగా వెళ్ళడం కాదు, పౌలును గమనించే వెళ్ళాడు. చూడండి, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 గమనిస్తారా? తిమోతి 2వ పత్రిక చూడండి, 10-11 చదువుతున్నారు. నీవు నా బోధను, ప్రవర్తనను, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు అంత్యోకయ, ఈకొనియ, లుస్త్రలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను నీవు తెలుసుకున్న వాడవై. అది పిలిస్తే వెళ్ళాడంటే మొత్తం ఆయన లైఫ్ నల్లా గమనించినాడండి. అసలు పౌలు జీవితాన్ని నల్లా గమనించాడు. పౌలు సొసైటీలో నాటి దినాల్లో పెద్ద ధనవంతుడు. ఆయన ఎవరి మీద ఆధారపడేటువంటి రకం కాదు ఆయన. మీరు కొరింథీ పత్రిక చదవండి, నేను అందరి విషయంలో స్వతంత్రుడను, కానీ ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. పెద్ద సౌండ్ పార్టీ ఆయన, తెలుసా? కానీ ప్రభుని నమ్మిన తర్వాత ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. ఇవన్నీ గమనించినాడు ఎవరు? తిమోతి. గమనించి ఆయనకి ఏం తక్కువైంది అసలు, మరి ఇంత త్యాగం ఏంటి, ఇంత సమర్పణ ఏంటి అని గ్రహించినటువంటి వాడై ఆయన ద్వారా వాక్య సత్యాలు అవి రూఢి అని గ్రహించి తెలుసుకొని ఇక ఆత్మీయంగా ఎదిగాడు. కాబట్టి పౌలు పిలిచినప్పుడు వస్తారండి మీరు పరిచర్య కంటే, ఎస్ అన్నాడు. చూడండి, అపోస్తల పరిచర్యలో ఏకీభవించినటువంటి వాడిగా ఉన్నాడు. వారితో కూడా కలిసి వెళ్ళినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. చూడండి, కాబట్టి ఈవేళ సేవకు వచ్చే వాళ్ళు కూడా ఇవన్నీ ముందే గమనించాల. పిల్లలన్నీ కూడా ఎట్లుంటుంది, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ గ్రహించే దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు మనం ఏకీభవించాలి. తిమోతి అలాగూ పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని వారు ఏం చేశారు తెలుసా? ఆసియా నుండి ఐరోపాకు వెళ్ళారు. అది మనం చూస్తాం. అపోస్తుల కార్యాల్లో మనం గమనిస్తాం. వారు వెళ్ళినప్పుడు గమనించండి, అక్కడ 5వ వచనం చూస్తారా? 16:5 మొదట 16:5 అండి. అపోస్తుల కార్యాలు 16:5. కనుక సంఘముల విశ్వాసములందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. చాలండి. అపోస్తుల పరిచర్యలో సంఘాలు విశ్వాసమందు స్థిరపడ్డాయి, లెక్క కూడా విస్తరిస్తున్నాయి. ఈ పరిచర్యలో తిమోతి కూడా కారకుడుగా ఉన్నాడు. అది చూడండి, ఎందుకంటే వారితో ఉన్నాడు కాబట్టి. సంఘాలు విశ్వాసమందు స్థిరపడడానికి, లెక్కకు సంఖ్యకు విస్తరించడానికి కారకుల్లో తిమోతి కూడా ఒకరున్నారు అని అర్థమవుతుంది. ఆ తర్వాత ఆసియా నుండి ఐరోపాకు వెళ్ళారు. ఫిలిప్పి పట్టణంలో కూడా ప్రవేశించారండి. ఫిలిప్పి పట్టణంలో పౌలుకు శీలలకి చాలా అవమానాలు వచ్చాయి. అక్కడ తిమోతి ఉన్నాడు, డాక్టర్ లూకా కూడా ఉన్నాడండి. మరి తిమోతి లూకాను అన్నట్టు మనకు చరిత్ర కనిపించడం లేదు, కానీ మొత్తం మీద పౌలు శీలకి చాలా బాధలు ఏర్పడినట్టు వాక్యములు మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 14 నుండి మనం గమనిస్తాం పిల్లారా. ఆ తర్వాత 16వ వచనం 17వ వచనాల్లో కూడా మనం గమనిస్తాం. ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు వారికి చాలా హింసలు పెట్టినట్టు జ్ఞాపకం చేసుకుంటున్నాం.
తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఆ విషయం చెప్పాడు ఆయన పౌలు. చదువుతారా? 2వ అధ్యాయంలో తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 2:1 ఇలా చూస్తున్నారు. సహోదరులారా, కానీ ఎరిగినట్టే ఫిలిప్పీలో ముందు ప్రయాసపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో ఫిలిప్పీలో మా తండ్రి మరి వాళ్ళు చాలా బాధలు అనుభవించారండి. వస్త్రాలు తీసి బెత్తాలతో కొట్టారు. అలాంటి సందర్భంలో అపోస్తలతో కూడా పౌలు మరి తిమోతి ఉన్నాడు, వైద్యుడైన లూకా కూడా ఉన్నాడు. కానీ వీళ్ళ విషయంలో ఏమో కానీ పౌలు శీలలు మాత్రం బాధించినారు అక్కడ. అంటే అపోస్తల యొక్క అవమానాల్లో బాధల్లో కూడా పాలివారుగా ఉన్నారు. అందులో తిమోతి ఒకరు. మనం కూడా అలాగ పాలివారం కావాలి పిల్లారా. అది మనకి ఎంతో ధన్యత, అది మనకు గొప్ప అవకాశం పిల్లారా. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట చూస్తారా? ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ వచనం నుండి చూడండి. మొదటి దినం అంటే ఆదివారం ఒకటేనే. మొదటి దినము నుండి అంటే యేసు ప్రభువున దినము నమ్మినటువంటి దినము నుండే దాని అర్థం అండి. మొదటి దినం నుండి ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు? 7వ వచనం ఇప్పుడు ఫిలిప్పీ 1:7. నా బంధకములందును నేను సువార్త పక్షమును వాదించుటయందును దాన్ని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారు అనే మాట ఉంది చూడండి. తిమోతి అపోస్తల పరిచర్యలో ఉన్నాడు, కనబడుతున్నాడండి. వారి అవమానాల్లో, వారి బాధల్లో, వారి హింసల్లో ఆయన కూడా ఉన్నటువంటి వాడిగా చూస్తున్నాం. ఇక్కడ ఫిలిప్పీ సంఘస్థులు కూడా పౌలు బంధకాల్లో, సువార్త పక్షమున వాదించుటలో, దాన్ని స్థిరపరచుటలో ఈ కృపలో మీరందరూ నాతో పాలివారు ఉన్నారు అన్నాడు చూడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఏమి ఎరగనట్టుగా ఉండడానికి వీలు లేదండి. అసలు ఖచ్చితంగా దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారి విషయాల్లో మనం అందరం కూడా ఏకీభవించడం, పాలివారు కావడం అన్నది చాలా కీలకమైన విషయం అండి. మరి సంఘస్థులందరూ అలా ఉండాలని ఈ వాక్యాలన్నీ మనకు వినబడుతున్నాయి. వారి పరిచర్యలు, అపోస్తల పరిచర్యలు తిమోతిని గురించి మనం చూస్తున్నాం. చూడండి, ఐరోపాలో ఉన్నటువంటి మాసిదోనియా జిల్లాలో ఫిలిప్పీ పట్టణంలో పనిచేశారు. ఆ తర్వాత 17వ అధ్యాయం తెస్సలోనికీయులు కూడా వెళ్ళారు, అక్కడ పనిచేశారు. ఇలాగున మొదటి సువార్త దండయాత్రలో మరి తిమోతి అపోస్తలతో కూడా వెళ్ళినటువంటి వారిగా వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాగ మీరు చూడండి, అది పెద్దగా విషయాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. చాలా మెట్టుకు అపోస్తల పరిచర్యలో తిమోతి ఏకీభవించిన వాడిగా మనకు కనబడతాడు. ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటువంటి వాడిగా వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిచర్య చేశాడు, వారితో కూడా చేసి ఏం చేశాడు తెలుసా? తిమోతి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 23 కావాలి. హెబ్రీ పత్రిక 13:23 చూస్తారా? మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకున్నాడు. విడుదల కలిగింది అంటే దాని అర్థం ఏంటి? ఇతడు జైల్లో బంధింపబడ్డాడు, చెరసాలకు వెళ్ళినటువంటి వాడని కనబడుతుంది. కారణం పరిచర్య, అపోస్తల పరిచర్యలో ఉన్నటువంటి తిమోతి తాను కూడా పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేయబడ్డాడు, బంధకాల్లో ఉంచబడ్డాడు. ఎన్నాళ్ళు ఉన్నాడో మనకు తెలియదు, కానీ మొత్తం మీద విడుదల పొందాడు అని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, అపోస్తల పరిచర్యలో ఉన్న తిమోతిని చూస్తున్నాం. బంధింపబడ్డాడు, కానీ ఒకరోజు విడుదల అన్నటువంటిది కలిగింది. ఇప్పుడు మరి వాక్యంలో మనం చూసినట్లయితే తిమోతి జీవితము సేవలో ఎంత బాధగా అనుభవించినాడో వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ఈవేళ మనం కూడా అపోస్తల పరిచర్య, ఈవేళ అపోస్తలు లేరు కానీ సేవకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. కాబట్టి వారి పరిచర్యలో మనం అందరం కూడా పారివారం కావడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. చివరిగా సంఘ పరిచర్యలో తిమోతి అంటారు. సంఘ పరిచర్యలో తిమోతి, నేను ఊరికే బిరువుగా టూకి అట్లా చెప్పానండి. చాలా విషయాలు మనకు కనబడతాయి. సంఘ పరిచర్యలో తిమోతి అంటారు. చూడండి, సంఘ పరిచర్య జరిగించడానికి
మరి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, సంఘ పరిచర్యలో అర్హత ప్రాముఖ్యంగా అతడు ఏ స్థితికి ఎదిగాడు తెలుసా? తిమోతి పత్రిక 6:11 చూస్తారండి. తిమోతి పత్రిక 6:11. దైవజనుడా అట్లా అది దైవజనుడా మనం ఒక్కోసారి చదివేటప్పుడు ఓకే మీకు తెలుసు కానీ ఒక్కోసారి మిస్ అవుతాములే. వార సముద్రము అనే మాట ఉంది, బైబిల్ ఉందే లేదండి సువార్తలో. వార సముద్రం అని చదివితే ఎట్లా? వార సముద్రం అని చదివితే కష్టమే. వారా సముద్రం అనే మాట ఉంది. ఓకే, మంచిదేనండి. మనం ఏదైనా కానీ దీర్ఘం కానీ గుడి కానీ పొన్ను కానీ అట్లా పలికితేనే అర్థం వచ్చాదండి, లేకపోతే అర్థాలు మారిపోతాయి. దైవజనుడా అన్నాడు చూడండి. సంఘ పరిచర్యకు అర్హత కలిగినటువంటి వాడు దైవజనుడు అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలాగ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దైవజనుడా అని. మరొకటి చూడండి, తిమోతి మొదటి పత్రికలో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేక 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తారా? తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడో కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సమర్థత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సమర్థత అనేది చాలా కీలకమైంది. ఇంకోటి నమ్మకత్వం. దైవజనుడిగా ఎదిగాడు, తర్వాత సమర్థత కలిగి ఉన్నాడు, నమ్మకత్వం కలిగి ఉన్నాడండి. అసలు సమర్థత మీరు గమనించండి, రెండు ఉండాలి. అప్పుడే సంఘాల మధ్య పరిచయించడానికి అవకాశం ఉంటుంది అండి. అసలు కొందరికి సమర్థత ఉంటుంది కానీ నమ్మకత్వం ఉండదు. మీరు చూడండి ఎట్లుందో. కొందరికి నమ్మకత్వం ఉంటుంది కానీ సమర్థత ఉండదు. చాలా నమ్మకస్తుడండి, అయితే ఏం నడపడానికి కెపాసిటీ లేదు. ఇటప్పుడు ఎట్లా చేయాలా? ఒక ఆయనకు సమర్థత ఉంది కానీ నమ్మకమే ఉండదండి. అసలు అవునంటాడు, కాదంటాడు, కాదంటాడు, అవునంటాడు. అసలు ఒక ఆయనకేమో బాగా నమ్మకంగా ఉంటాడు, సమర్థత ఉండదు, పాట పాడేటి ఏం చేయలేడు. మరి ఒకవేళ ఇట్లా నమ్మకస్తులు ఇలా కొత్తగా ఉన్నప్పుడు మీరు గమనించండి, ఎవరికి అప్పగించాలా? సమర్థునికి అప్పగించాలా, నమ్మకస్తునికి అప్పగించాలా? రెండుంటే పర్వాలే, సమర్థత నమ్మకత్వం. రెండు లేకుండా ఒకటే ఉండేదనుకోండి, ఒక ఆయన నమ్మకస్తుడు, ఒక ఆయన మాత్రం సమర్థుడు కానీ నమ్మకస్తుడు కాదు. వీళ్ళిద్దరు ఎవరికి అప్పగించాలా? ఏమండి ఎట్లా చెప్పిన తీపాలంటారా? ఒక ఆయన బాగా చదువుకున్నాడండి కానీ నమ్మకస్తుడే కాదంతా అబద్ధాలు చెప్తాడు, అన్ని నమ్మకమే ఉండదు. సమర్థత ఉంది, గంభీరంగా అన్ని చేస్తాడు కార్యక్రమాలు. ఇంకొక ఆయన గంభీరంగా చేయలేడు కానీ నమ్మకస్తుడుగా ఉంటాడండి. ఈ వీళ్ళిద్దట్లో ఎవరికి అప్పగించాలా? సంఘ విధానాలు లేకపోతే ఏదైనా పనులు ఎవరికి అప్పగించాలండి? సమర్థునికా, నమ్మకస్తునికా? రెండూ లేవు. రెండు ఉంటే ఓకే, నమ్మకత్వమే చూడాలంటే. అది చూడండి, నమ్మకత్వం చాలా కీలకమైంది. కానీ పౌలు తిమోతికి ఏం చెప్తున్నా అంటే, నా వల్ల విన్న సంగతులు ఇతరులకు బోధించుటకు ఆ విధానం, ఆ పద్ధతి, ఆ పని ఎవరికి అప్పగించమన్నాడు? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అన్నాడు. కొందరు ప్రసంగం ఇచ్చేనే ప్రార్థనకు వచ్చారండి, కొందరు రానే రాదు. ఉన్నారా లేదా? అటువంటి ప్రసంగం ఇస్తేనే ప్రార్థనకు వస్తాడు, లేకపోతే రానే రాడు. వాక్యం ఒప్పుకుంటుంది ఎంతకి? ఆలోచన చేసుకున్నాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలా తిమోతి సంఘ పరిచర్యలు చాలా సమర్థత కలిగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. అందుకే అలాంటి వాళ్ళకు అప్పగించు అన్నాడండి. ఇలాగున సంఘంలో మరి నిలిచి హెచ్చరిక చేయటకు బాధ్యత కలిగినటువంటి వాడిగా మొదటి పత్రిక 1:3 మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా చాలా బాధ్యత కలిగినటువంటి వాడు. ఎన్నో ఉన్నాయండి, మనం పత్రికలు 2 చూస్తే చాలా ఉన్నాయి. ఇక 2వ పత్రికలో మనం చూద్దాం. చూడండి, ముగింపుకు వస్తున్నాం. 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఇలా చూస్తున్నాం. చూడండి, 4వ అధ్యాయంలో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. 9వ వచనం ఏం చెప్తున్నాడు? నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. పౌలు జైల్లో ఉన్నాడు.
ఆఖరి ముగింపు జీవితంలో ఉన్నాడు రోమాలో. తిమోతి నా యుద్ధకు వచ్చుటకు ప్రయత్నము చేయము, త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము అన్నాడు. చూడండి, త్వరగా వచ్చేసేయి అన్నాడు. చూడండి, ఎందుకంటే దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. తెస్సలోనికకు, గ్రేస్కే, గలతీయకు, ఆ తీతు ధర్మతీయకు వెళ్ళిరి, లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు అన్నాడు. అందుకే త్వరగా రావడానికి ప్రయత్నం చేయము అన్నాడండి. మాత్రమే కాదు, వచ్చేటప్పుడు ఏ పని చెప్పాడు? 12వ వచనం, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగిని, పుస్తకములను, ముఖ్యంగా కాగితము, చర్మపు కాగితం తీసుకొని రమ్ము. తిమోతి, త్వరగా రావడానికి ప్రయత్నం చేయము. వచ్చినప్పుడు త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగిని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితాన్ని తీసుకొని రమ్ము అన్నాడు. చూడండి, ఆఖరిగా ఆయన నువ్వు త్వరగా రా, వచ్చేటప్పుడు పలాన్ని తీసుకొని రా అన్నాడు. చూడండి, సరే ఆ రోజు పౌలుకు ఏం అవసరం? అంగి అవసరం, అంగీలు ఎక్కువ లేవు. అంగి చూడండి, చర్మపు కాగితాన్ని తీసుకొని రా అన్నాడు. పలాన్ని తీసుకొని రా వచ్చినప్పుడు అన్నాడు. చూడండి, అది ఇవాళ మనం కూడా ప్రభు పిలుస్తాడు కదండి. ప్రభు వస్తాడా రాడా? ప్రభు వస్తాడు, మనల్ని పిలుస్తాడు. మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలా? తీసుకొని వెళ్ళాలా? లేదా మనం కూడా తీసుకొని వెళ్ళాలా? ఆత్మల్ని తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ అంతవరకు మనం ఈ లోకంలో ఏం తీసుకొని వెళ్ళాలా? మనం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలండి? దేవుడు మనకిచ్చిన వాటిని కూడా తీసుకొని రావాల్సిందే. అది చూడండి, ఖచ్చితంగా దైవ సేవకులకు ఏమి లోటు ఉందో అవి తీసుకొని రా. అదొక పెద్ద అవకాశం మనకు, అదొక మేలు, అదొక ధన్యత, మనకు ఆశీర్వాదం అండి. అసలు దైవ సేవకులకు బ్యాక్గ్రౌండ్ ఎవరు అనుకున్నారు తెలుసా? మీలాంటి పరిశుద్ధులు ఎంతో మంది ఉన్నారు. సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయండి ఎంతో మంది. అసలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వారు సహకరిస్తున్నారు, వారు తీసుకొని వస్తున్నారు. ఇంత పరిచర్య జరుగుతుంది అంటే బహుమానం మాకు మాత్రమే కాదు, వెనుక ప్రార్థించేవారు, సహకరించే వాళ్ళు ఎంతో మంది వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి తిమోతి, త్వరగా రావడానికి ప్రయత్నం చేయి. వచ్చేటప్పుడు అంగిని తీసుకురా, చర్మపు కాగితాలను తీసుకొని రా అని చెప్పి అంటున్నాడు. చూడండి, మనం ఈవేళ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కూడా తీసుకొని రావాలా? ఏం తీసుకొని వస్తారండి? దేవుడు ఇప్పుడు చూడండి, దేవుడు కోరినేటివి ఉన్నాయి కొన్ని. నాకు మావడాన్ని హృదయం నాకు ఇమ్ము అన్నాడు. హృదయం ఇచ్చినాం, ఇప్పుడు సమయం కూడా ఇచ్చాం, అన్ని మానుకొని వచ్చేసాం. ఇంకోటి ఏమి ఇవ్వాలన్నాడు? ఊరికి అడగలే. ఏమి ఇవ్వాలండి? దేవుడు నిన్ను దీవించిన వాటిలో ఇవ్వాలా లేదా? ఆయన సొమ్ము ఉందా లేదా అండి? ఆయన సొమ్ము ఉంది. మరి నిజంగా ఇస్తున్నావా? పాత నిబంధనలో ఆయన సొమ్ము ఎంత అని చెప్పాడండి? లేవ్యాకాండం 27:30-31 కాబోలు, దశమ భాగం యెహోవా సొమ్ము అనిందండి. పెద్దలు మరికొందరు కౌంట్ చేసి దశమ భాగం మాత్రమే కాదు 33% అన్నాడు ఒక దైవజనుడు. 33% ఏమో 10% అని ఇస్తున్నారా అని. 10% కూడా ఇవ్వకుండా సేవకుని అని చెప్తావా? సంఘ పెద్దనని చెప్తావా? విశ్వాసిని అని చెప్తావా? నో, విలువే లేదు పో అసలు నన్ను అడిగి. మీరేం బాధపడొద్దండి, ఎవరు చెప్తారు? దేవుడు మనకు చెప్తున్నాడు, మీ ఇష్టం. దశమ భాగం ఇవ్వకుండా సేవకులను, సంఘ పెద్దలను అనాకరండి దయచేసి. అసలు ఇవ్వకపోతే నువ్వు అరిగించుకునే ప్రసక్తే లేదు. అది కూడా చెప్తున్నా, చట్టం జ్ఞాపకం చేస్తా. చూడండి, ఎట్టి పరిస్థితిలో నువ్వు అనుభవించలేవు, నేను అనుభవించలేను. మలాయికులు ఏమన్నాడండి? దశమ భాగం ఇవ్వకపోతే మీరు నా యొద్ద ఏం దొంగుతున్నారన్నాడు. దశమ భాగం ఇవ్వకుండా అమ్మా నిద్రకు వచ్చిన వాళ్ళు ఎగరగొట్టకి ఏం చేస్తారు? ఇంకా మీరు ఆలోచన చేయండి. ఈ వాక్యాలు వినని వాళ్ళు అంతా అంతే సంగతులు, అంతే. నా యొద్దకు దేవుని భాగం తీయకుండా దొంగిలించుచున్నారనే మాట. దొంగిలించే వాళ్ళని ఏమంటారండి? ఏమంటారు మీకు తెలుసా? ఏం చెప్పవేందుకు నువ్వు? ఏమంటారు? దొంగలు అంటారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మీరు చూస్తారా? 10వ సెక్షన్ చదువుతారా? చదవాలా? ప్రకటన 12:10 సెక్షన్ ఏం చెప్తుంది చూడండి. నేను వాచి మర్చించిన ఎంత టైం అయిందో దేవుడికి ఎడక. ఒక గొప్ప స్వరము పరలోకమందుండు ఇలాగ చెప్పడం ఇంటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద
నేరం మోపువాడైన అపవాది అనింది అండి. రాత్రి మగలు ఏం మోపుతున్నాడంట? సహోదరుల మీద, అంటే యూదా జనాంగం కనబడుతున్నాడు అక్కడ. మనం కూడా అందులో ఉన్నామనేది మర్చిపోకూడదండి. వాడు ఏమని నేరం మోపుతున్నాడు తెలుసా? దశభాగము నా సొమ్మని రాయించావే చట్టములో, ఇకపోతే దొంగలని కూడా రాయించినావు కదా మలాకిలో. వానికి బైబిల్ తెలుసా లేదా సాతావునికి? మనకంటే బాగా తెలుసు వాడికి. చట్టంలో దశభాగం యెహో సొమ్మని పేరు మీద రాశావే, మలాకిలో ఇకపోతే దొంగలని చెప్పావే, కాబట్టి రాజురావును నువ్వు ఎన్నుకున్నావు కదా. వాక్యమేమో దంచి మాట్లాడుతున్నాడే, దశభాగం ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నావే. దొంగతనం చేసిన దొంగోడు అంటారు కదా. కాబట్టి దొంగోడైనటువంటి రాజరావుకే పరలోక రాజ్యంలో స్థానం ఇస్తే నాకెందుకు ఇవ్వవు, నా ప్రతినిధులకు ఎందుకు ఇవ్వవు అంటున్నాడు వాడు. అది రహస్యం. మీకు అర్థమవుతుంది అండి? వారు మోపే నేరం రైటా రాంగా? ఏమ్మా ఏంటండి, ఏం చెప్పారేంటి? మీ స్వరాలు వినాలంటే కొట్లాడేటప్పుడు వినాలా, అప్పుడు చూడండి ఒరిజినల్ స్వరం ఉంటాయి. వాడు మోపే నేరం రైటా రాంగా? దశంభాగవి అని మీ దొంగలు ఉన్నారు కదా, నీ పిల్లలు అంటున్నావే, ఆ దొంగలకే నీ రాజ్యంలో చోటిస్తే నాకెందుకు ఇవ్వవు, నా ప్రతినిధులకు ఎందుకు ఇవ్వవు అని వాడు నేరం మోపుతున్నాడండి దేవుని సన్నిధిలో. మరి వాడు మోపే నేరం రైటా రాంగా అంటుండా? రైటే. అట్లయితే రైట్ కాబట్టి దేవుడు ఏం చేయాలి? మనం ఆయన రాజ్యంలో చేరాలంటే వాడి ఉద్దేశాలు తప్పు అని చేయాలి, రుజువు చేయాలి. అందుకని ఏం చేస్తాడు తెలుసా దేవుడు మన ప్రభు? కొరింథీ మొదటి పత్రిక 11:32 సెక్షన్ చదువుతారా అమ్మ? బైబిల్ కొరింథీ మొదటి పత్రిక 11:32 చూడండి అమ్మా. నేను బైబిల్ తెరవమని ఆది కాండమన్నా తెరవాలి ఏమనుకోకుండా. తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నామనిందే, శిక్షింపబడతామనిందే? శిక్షింపబడుతున్నామంటే ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది అండి. అసలు ఇప్పుడే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడే శిక్షింపబడుతున్నాం. నా బిడ్డ మరియమ్మ గారు తెలియక 90 రూపాయలు వేసింది, తెలియక 10 రూపాయలు బిగబట్టుకుంది అంతే. తెలియక 10 రూపాయలు 90 వేసింది, 100 వేయాలి వాస్తవంగా, కానీ 90 వేసింది కానీ 10 రూపాయలు బిగబట్టింది. 10 రూపాయలు చూసుకోపు 10,000 పోయినాయని చూపెడతాడు దేవుడు. 10 రూపాయలకు 10,000 లాస్ అవుతాడు అన్నమాట. అది చూడండి రహస్యం. ఎందుకంటే మనం నిర్దోషులకు చూపాలి కదా ఆయన. చూపకపోతే ఎట్లా దేవుని రాజ్యంలో చేరుతాం? నా బిడ్డలు చూడి మార్తమ్మ మరియమ్మలు 90 రూపాయలు వేసాడు, తెలియక 10 రూపాయలు వేయక బిగబట్టుకున్నా చూసుకో 10,000 లాస్ అయిపోయినాయి. లేదు, నా దాసుడు దేవదాసు ఉన్నాడు, సీమోను ఉన్నాడు, పేతురున్నాడు. అయ్యా అతడు 99, 95 రూపాయలు వేసినాడు కానీ 5 రూపాయలు తీరక బిగబట్టుకున్నాడు. ఎన్ని రూపాయలు? 5 రూపాయలు బిగబడితే 5,000 లాస్ అయినాయి. చూడు 5,000 లాస్ అయినది. అర్థమవుతున్నాయి మీకు? మనం దేహం విడిచేసరికి నిర్దోషులం కావాలా, అలా చేసేస్తాడండి. అందుకే నువ్వు చేసే తప్పుడు పని 10 రూపాయలు బిగబట్టుకుని 10,000 పోయినాయి. పో పక్కకు 5 రూపాయలు ఇవ్వకపోతే 5,000 లాస్ అయిపోయినాయి. చూడండి ఎందుకు అలా అవుతున్నాయంటే నేరం మోపేవాడు ఉన్నాడండి అసలు మన మీద. అందుకని దేవుని ప్రియులారా, ఆయనతో వచ్చేటువంటి మనము వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కాకుండా అక్షరాల ఓన్లీ 10% మాత్రమే కాదు. ఇవాళ మనం గొర్రె పిల్లలు యేసు ప్రభు రక్తంలో విమోచింపబడ్డ వాళ్ళమండి. అసలు నిత్య రక్షణ అన్నటువంటి దానికి వారసులు అయిపోయాం ప్రియులారా. అసలు ఇలాంటి రక్షణ పొందిన మనం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కాకుండా ఖచ్చితంగా ఆయన భాగం ఆయనకి ఇచ్చి తీరాల్సిందే మీ ఇష్టం. ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది అండి? 60 ఏళ్లకు 3,000 అంటే మామూలు ఓల్డ్ టెస్టిమెంట్ భాగం ఎంత? పొరపాటున బిగబట్టుకునేరు, అసలు వడ్డీ 2 కక్కుతారు. చూడాలి మీ ఇష్టం. ఎందుకంటే వాడు మోపెట్టోడు ఉన్నాడండి. అది రహస్యము. నాకు ఇవన్నీ అర్థమైపోయింది అండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం అనుభవించలేము. బ్రదర్, వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, పింఛన్ తీసుకుంటున్నావా, ఏ మొత్తం మీద లెక్క పెట్టి అయితేనే, లేకపోతే అసలు వడ్డీ 2 కక్కుతావు ఇక్కడే. 10,000 పోగొట్టుకోవడం మేలా, 10 రూపాయలు పోవడం మేలా? కొంతైనా ఆలోచన వద్దా మీకు? కొంతైనా ఆలోచన వద్దా?
రూపాయలు పోవడం మేలా, 5,000 పోగొట్టుకోవడం మేలా? మీదే ఆలోచన, నిర్ణయం మీదే చూడండి. అసలు తిమోతి, నా ఇద్దరు త్వరగా వచ్చేటప్పుడు ప్రయత్నం చేయి. వచ్చేటప్పుడు కరుపులు ఉంచిన అంగిని తీసుకురా, తర్వాత చర్మపు కాగితాలను తీసుకొని రా అన్నాడు. తిమోతి ఆఖరిగా వెళ్ళాడు. ఆయన మరణం వరకు కూడా తిమోతి పౌలుతో కూడా ఉండిపోయాడు. మరి పౌలు ఎలా వెళ్ళిపోయాడో మనకు బైబిల్ చెప్పదు, కానీ చరిత్ర చెప్తుంది. తిమోతి అపోస్తుల పరిచర్యలో ఆఖరి వరకు ఉన్నటువంటి వాడికి కనబడుతున్నప్పుడు ఇలా ఆ తిమోతి మరి తర్వాత ఎలాగ ముగిపోయిందో మనకు తెలియదు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభు వచ్చినప్పుడు వారిని మనం చూస్తాం. కాబట్టి గమనించండి, ప్రభు వచ్చేంత వరకు లోకంలో జీవించినంత కాలం తిమోతి మన జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు పరిచర్యలో తిమోతి, తర్వాత అపోస్తుల పరిచర్యలో తిమోతి, సంఘ పరిచర్యలో తిమోతి అన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మరి ఏ భాగమైన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తుల పరిచర్యలో ఆఖరి వరకు ఉండి యాత్రను ముగింపు చేసిన వానిగా తిమోతిని మనం చూస్తున్నాం. మనం కూడా ఆఖరి వరకు పరిచర్యలు సాగాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించును గాక. ప్రేమగల ప్రభువా, చెప్పబడిన వాక్యాలు దీవించి ఫలింప చేయమని మీ దాసులను విశేషంగా బలపరిచి వాడుకుందురని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, చాలా మంచి విషయాలు ఈ మధ్య ఉదయకాలపు వేళ గ్రహించగలగడానికి ప్రభు తన దాసులను చక్కగా నిలిపి వాడుకున్నందుకై ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రభు పరిచర్యలో తిమోతి, అపోస్తుల పరిచర్యలో తిమోతి, సంఘ పరిచర్యలో తిమోతిని గురించిన విషయాలు తేటగా దేవుని దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుని బట్టి మరి దేవుని దాసులు రాజారావుకి వందనాలు తెలియజేస్తున్నాం. మరొక వర్తమానము మనము గోపాల్ రెడ్డి గారి ద్వారా వినబోతూ ఉంటుండగా ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు బాబురావు అన్న గారు ఒక కీర్తన పాడు